చరణ్ గారు ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడదాం. సో ఈ కేసులు సరే మీరు చేసే మీ పరిధిలో ఉన్న వ్యవహారంలో మీరు పెట్టేవి, తర్వాత విఠల్ గారు చెప్తారు వాళ్ళ పరిధిలో ఏం చేస్తారనేది. సో బీఆర్ఎస్ని పొలిటికల్గా స్టేట్లో వీకెండ్ చేయాలి. సో దట్ సరే ఆ లాభం మీకు జరుగుతుందా బీజేపీకి జరుగుతుందా ఆ పక్కన పెడితే ఈ రెండు జాతీయ పార్టీల మధ్య ఫేస్ టు ఫేస్ కోసం మరి ఏదో ప్రయత్నం ఫేస్ ఆఫ్ ప్రయత్నం జరుగుతుంది అనేది పొలిటికల్ గా. బాలరాజు గారు ఒక్క నిమిషం, టైం అయిపోయింది, వాళ్ళిద్దరు మాట్లాడాలిగా, ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలహాలు క్రియేట్ చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ బలహీన పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదు. చట్టాల ఉల్లంఘన కావచ్చు, అదే ప్రజాస్వామ్యం బతికూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. దానిలో భాగంగా ఆనాడు జరిగినట్టు తప్పుల గురించి ఏసీ విచారణ జరుగుతుంది. అదే ఏసీ విచారణ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి సమాధానం చెప్పలేక ప్రతి ఒక్కసారి ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కల్వకుంట్ల గారు చెప్పారు కదా, కాళేశ్వరం అన్ని జరిగిందని చెప్పేసి చాలా కల్వకుంట్ల వాళ్ళ ఇంటిలో ఉన్న సభ్యురాలు ఆనాడు ఎంపీ ఉన్నాడు కల్వకుంట్ల గారు, ఎమ్మెల్సీ ఉన్న కల్వకుంట్ల గారు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసి హరీష్ రావు గారు, శ్రవణ్ రావు గారు చేసి చాలా స్పష్టంగా చెప్పారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మేము కక్ష కారుణ్యాలు తావులేదు. నేనే మీ కక్ష కారుణ్యాలు తావు ఉంటే జనవాడ బాంబు 2 నిమిషాలు కూడా కొట్టవచ్చు. పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని పదే పదే మీరు అబ్జర్వ్ చేశారు చరణ్ గారు. బాలరాజు ఏమంటున్నారంటే మీరు కబుర్లు కాదు అరెస్ట్ చేయండి అబ్బా, కబుర్లు కాదు అరెస్ట్ చేయండి అంటున్నాడు బాలరాజు గారు. ఏం సార్ ఆగండి. ఇక్కడ పాలసీ అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. త్రిపులోన్ జీవిలో 2 లక్షల ఎకరాలు ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ గారు కూలగొడితే ఏమంటారు, రాజకీయ కక్షలు కూలగొట్టరని చెప్తారు. కాబట్టి పాలసీ అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం భావించి మేము ఎందుకంటే త్రిపులోన్ జీవోకి సంబంధించి గతంలో కేసీఆర్ గారు త్రిపులోన్ జీవోకి సంబంధించి జీవోలు ఇచ్చిండు, అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు జీవోలు ఇచ్చిండు. కాబట్టి దాన్ని ముందుకు పోలేక ఎంత పోలేదు దాన్ని వదిలేసినాం. ఇక ఎందుకంటే జనవాడ పిరంగి నాల మీద కేటీఆర్ గారు కట్టిన మాట వాస్తవమే. ఓకే సరేలే, కాదు కూలగొట్టడం ఇప్పుడు తేలదులే కానీ. సో మొత్తం మీద ఏంటంటే మీ పని మీరు చేసుకుంటారు. బీఆర్ఎస్ ని దానంతటా అది నిర్వీర్యం అవ్వడానికి బీజేపీ పాత్ర విఠల్ గారు చెప్పాలి, లేదా కాంగ్రెస్ పాత్ర. అంటే కాంగ్రెస్ వీకెండ్ చేయలేదా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో మళ్ళీ ఆ చర్చలోకి వెళ్తే టైం సరిపోదు. నేను ఇప్పుడు జస్ట్ లీనియర్ గా పొలిటికల్ గా ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తారు చరణ్ గారు. సో దాని నుంచి నిలబడుతుందా లేకపోతే పడిపోతుందా అనేది బీఆర్ఎస్ బలం మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఈ కార్పొరేషన్ వ్యవహారంలో గ్రీన్ కో ఎలక్ట్రోల్ బాండ్లు 41 కోట్ల రూపాయలు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ గుర్తించింది. ఇది సంస్థ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ గారు కావచ్చు, జాయింట్ ఎండి మహేష్ కుమార్ గారు ఎలక్షన్ బాండ్లు 31 కోట్ల రూపాయలు వారి సంస్థ ద్వారా ఇవాళది విచారణ ప్రారంభం అవుతుంది. దానిలో మాట్లాడదాం. ఫైనల్ గా విఠల్ గారు నాకు రైట్ గా ఒక క్వశ్చన్ చెప్పండి. బీఆర్ఎస్ ఎంత వీక్ అయితే బీజేపీకి అంత లాభం, అంతేనా స్టేట్ లో? మాకు దేశ